హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వాణి విలాస్ అనే డ్యామ్ దగ్గరికి వెళ్ళామండి. ఇది చిత్రదుర్గ జిల్లా హిరియూరు గ్రామంలో ఉంది. మాకు దగ్గరలోనే ఉంది. ఒక 1 అవర్ జర్నీ చేస్తే వెళ్ళిపోతాము. సరే ఈరోజు అక్కడికి వెళ్దామని సండే స్టార్ట్ అయ్యాము. సండే 2:00కి స్టార్ట్ అయ్యామండి. ఫుల్ ఎండ అంటే ఎండగా ఉంది ఈరోజు. ఇది రైనీ సీజన్‌లో మాత్రమే వెళ్ళాలి. వెళ్తే చక్కగా గ్రీనరీ, వాటర్ అంతా ఎక్కువగా ఉంటది డ్యామ్‌లో. రైనీ సీజన్ తప్ప ఇంకెప్పుడు వెళ్ళినా ఇంకా వాటర్ తక్కువగానే ఉంటాయి. ఇంత గ్రీనరీని మిస్ అయిపోతాము. ఇప్పుడు ఆల్రెడీ కార్‌లో ఉన్నామండి. ట్రావెలింగ్‌కి వెళ్తున్నాము. సర్లే వ్యూ బావుంది కదా అని తీశాను. చాలా బావుందండి డ్యాము. చాలా ఎంజాయ్ చేశాము. మేము ఎలా ఎంజాయ్ చేశామన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్రదేశం నాకు. చూడడానికి కొంచెం తక్కువే ఉంది. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మాతో పాటు మీరు కూడా ఈ బ్యూటిఫుల్ ప్రదేశాన్ని చూడ్డానికి వచ్చేయండి. స్టార్ట్ అయిపోదామా? ఇది వేదవతి రివర్ ఉంటుంది కదండీ! ఆ వాటర్ అంట. ఆ వాటర్‌ని డ్యామ్‌గా చేశారు. వేదవతి రివర్ ఇదంతా. దీన్ని వాణి విలాస్ అంటారు. వాణి విలాస్ డ్యామ్ అంటారు. దీన్ని 1898లో కన్‌స్ట్రక్షన్ చేశారంట. ఈ డ్యామ్ పక్కనే ఒక మారమ్మ అమ్మవారి దేవస్థానం కూడా ఉందండి. ఆలయం కూడా ఉంది. చాలా బావుంది. చూసారు కదా! ఇప్పుడు ఇంకా కార్‌లో దిగలేదు. కార్‌లోంచి ఇంకా కార్‌లో వెళ్తూ ఉన్నాం. జర్నీ చేస్తున్నా. సరే వ్యూ బావుంది కదా! అని వీడియో తీశాను. మీరెప్పుడైనా ఇక్కడికి వెళ్లారా? కర్ణాటక వాళ్ళైతే వెళ్ళే ఉంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళైతే వెళ్ళే ఉంటారు. చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నేను షార్ట్‌లో పెట్టాను కదా! ఇక్కడ వ్యూనే అదంతా. షార్ట్‌కి కూడా మంచి వ్యూస్ వచ్చినాయి. మంచి లైక్స్ ఇచ్చారు అందరూ. చూసారు కదా! ఎంత గ్రీనరీగా ఉందో. ఇలాంటి గ్రీనరీ ప్లేసులు చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా తీసుకెళ్ళమని అడుగుతాను. మా మ్యారేజ్ అవ్వకముందు మా హస్బెండ్ వచ్చారంట. అప్పుడు ఇంకా వాటర్ ఎక్కువున్నాయి. ఇప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దని. అప్పుడైతే ఇవన్నీ లేవసల. నార్మల్‌గా వదిలేసారంతే. ఇవేమీ లేవంట అప్పుడు. ఈ మెస్సులు గట్టా ఏమీ లేవంట. చాలా వరకు ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారండి. చూసారు కదా మా పిల్లలు. ఇక్కడ ఫుల్ మంకీస్ కూడా ఎక్కువున్నాయి. నేను లంచ్ బ్యాగ్‌లో స్నాక్స్ తెచ్చాను. పిల్లలున్నారుగా తింటారని. ఫుల్ వెనకాలే పడిపోతున్నాయండి అవి. చాలా భయమేసిపోయింది. చూస్తున్నారు వాళ్ళు. చాలా సూపర్‌గా ఉందంట, నచ్చిందంట అదే చెప్తున్నాడు. చాలా బ్యూటిఫుల్‌గా ఉందమ్మా ప్లేస్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఐస్ క్రీమ్ దొరికింది. ఫుల్ ఎండగా ఉంది కదా అని అందరం తీసుకున్నాము. మామూలుగా అయితే ఐస్ క్రీమ్ తీసుకోం. ఫుల్ బాగా ఎండగుంది నిన్నంతా. 2 డేస్ నుంచి రైన్ అయితే రావట్లేదు. రైన్ రాకపోవడం వల్ల మంచిదైంది. ఎందుకంటే చూడ్డానికి కుదిరింది. లేకపోతే వర్షంలో తడుచుకుంటూ చూడడం కుదరదు కదా! ఆల్రెడీ షాక్ అవుతున్నారు. "ఏంటి నువ్వు ఐస్ క్రీమ్ తినమంటున్నావా?" అని షాక్ అయిపోతున్నాడు హర్ష. ఫుల్ ఎండగా ఉంది కదా అని ఇప్పించాను. బావుంది కదా! వ్యూ అంతా చాలా బావుంది. బాగా ఎంజాయ్ చేశాం ఈరోజు. నాకైతే బా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. ఇది మన ఇండియా మ్యాప్ లాగా ఉంటుందంట. ఆ పిక్స్ కూడా పెడతాను చూడండి. ఇండియా మ్యాప్ ఉంటుంది కదా! ఆ షేప్‌లో ఉంటుందంట ఈ రివర్ అనేది. పర్ఫెక్ట్‌గా కాకపోయినా కొంచెం దగ్గరగా ఉంటుంది కదా! ఎక్కడికి కూర్చున్నారో వాళ్ళ మట్టుకు బాగా ఎంజాయ్ చేశారు. బా నచ్చేసిందంట ఈ ప్రదేశం. మీరు కూడా ఈ దగ్గరలో ఉన్నవాళ్ళైతే ఒకసారి ఎళ్లి విజిట్ చేయండి ఈ టైంలో. చూపిస్తున్నారు అక్కడక్కడ ఏయో ఉన్నాయంట. బోట్స్ ఉన్నాయమ్మా, బోట్స్‌లో వెళ్దామా అని అంటున్నారు. అక్కడ వరకు పర్మిషన్ లేదు. అక్కడ బోట్స్ కనపడుతున్నాయమ్మా, బోట్స్‌లో వెళ్దాం పద, పద అంటున్నారు. అఖిలేమో వద్దు, నాకు భయమేస్తది పడిపోతామేమో, వద్దు వద్దు అని అఖిల్ ఏడ్చేస్తున్నాడు.
మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే అంతా వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడు చెప్పాను కదా మంకీస్ ఎక్కువ ఉన్నాయని. ఇప్పుడు అదే డ్యామ్ చూసారు ఇప్పుడు దాకా అక్కడ మార్క్ చేశాను కదా, అక్కడికి వెళ్ళాం ఇప్పుడు మేము. ఇండియా మ్యాప్ లాగా ఉంది చూసారు కదా, ఇలా ఉంటుంది వ్యూ. డ్రోన్ పెట్టి తీస్తే వ్యూ అనేది అలా కనపడుతుంది. చూసారు కదా ఎండ ఎంత ఎక్కువగా ఉందో. ఇక్కడ మెస్ ఉండడం వల్ల ఇక్కడ తీయడం కుదరలేదు. ఇక్కడే ఉన్నారు సెక్యూరిటీ గార్డు. చాలా మంది వచ్చారు విజిటర్స్ చూడడానికి. ఇక్కడికి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి అడిగారు ఈయన, వెళ్దాము ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది చూడడానికి బాగుంటుంది వెళ్దామని అడిగారు. కానీ నాకు ఈ పిల్లలతో కుదరక సరే వద్దని లైట్ తీసుకున్నాను. నాకు ఇంత బాగుంటుందని తెలీదు. లేకపోతే ఇప్పటికి 2-3 టైమ్స్ వచ్చేసేవాళ్ళం. ఇంత బ్యూటిఫుల్గా ఉంటే వచ్చేసేవాళ్ళం. తెలియక నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడైతే ఈ మెస్లో గట్ట ఎక్కువగా లేవంట. మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఒక 10 ఇయర్స్కి ముందు వెళ్ళారు ఆయన. ఇది డ్యాము. ఇందాక దాకా పైన చూసాం కదా, ఇది కింద వ్యూ. ఇదంతా ఎవరైనా కార్లో వచ్చేవాళ్ళు అయితే అటు వేరే రూట్ కనపడుతుంది కదా, అక్కడ కార్లు గట్ట ఉన్నాయి కదా, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోండి. ఎక్కడానికైతే కష్టంగా ఉంటుంది కదా, అదే దిగడం అయితే ఈజీగా దిగొచ్చు. ఈ ప్లేస్ని చూసుకుంటూ కిందకి దిగిపోండి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా ఇలా చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. దిగడం అయితే అంత కష్టం అనిపించట్లేదు. ఇదంతా కింద వ్యూ చూస్తున్నారు కదా, ఇదంతా కింద వ్యూ. అక్కడంతా పైన చూసారు, ఇప్పుడు కింద. మా వాళ్ళు ఆల్రెడీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక మంచి వీడియోని మీ ముందుకు తెచ్చానని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్స్లో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు. ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉందని చెప్పాను కదా, మారమ్మ అమ్మవారి ఆలయం. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఇదంతా కింద వ్యూ. ఇప్పుడు మనం పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకెక్కడ కొంచెం షాప్స్ ఉంటాయి, షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు తప్పించుకున్నారు వాళ్ళ డాడీ. మొన్న వరలక్ష్మి వ్రతానికి బయటకు వెళ్ళినప్పుడు అడిగాడు కాకీలు, అప్పుడు తప్పించుకున్నారు. ఇంక ఇప్పుడు తప్పించుకోలేకపోయారు. ఇంకా తీసుకువెళ్ళి కొనాల్సిందని అడిగితే కొనుక్కుంటున్నారు. ఇంట్లో అన్నీ ఉంటాయండి, అక్కడ ఉన్నాయన్నీ ఉంటాయి. వాళ్ళకే అర్థం కాదు ఏమి తీసుకోవాలో. మేము ఏదన్నా యూజ్ అయ్యేది తీసుకోండి అంటాము. ఇంకా బ్రిక్స్ లాగా ఉంటుంది కదా, బ్రిక్స్ కట్టేది, అది ఒకటి తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న అన్నలందరికీ తమ్ముళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe my channel. Bye friends.